ఇచ్చిన అంటుంది, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదంటుంది, సరఫరా లేదన్న సంగతి మన కళ్ళకు కనిపిస్తూ ఉంది. సరఫరా చేయలేకపోతున్నారు. మరి ఎడిపోయినట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? ఈ రాష్ట్రానికి వెళ్ళి ఎన్నికైనటువంటి కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి 8 మంది బీజేపీ ఎంపీలు, అందులో 2 మంత్రులు, వీళ్ళేం చేస్తున్నట్లు? దేశంలో చాలా చాలా విషయాలు, గంభీరమైన విషయాలు మాట్లాడతారు మహానుభావులు వీళ్ళంతా, తెల్లారితే పొద్దుమొక్కితే. కానీ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి 60% ప్రజలకు సంబంధించినటువంటి వ్యవసాయ అవసరాలలో ముఖ్యంగా పంటలు వేసినాక ఉపయోగించేటువంటి యూరియా సరఫరా కాకపోతే దాని మీద మాట్లాడడానికి నోరు లేదు, ముఖం లేదు. మరి ఒట్టిగానే రైతులపై అమాంతంగా పోయి రోడ్ల మీద పడిపోతుండ్రా? అన్నీ సక్రమంగా ఉండకపోయి రైతులు పడుతుండ్రా రోడ్ల మీద? ఎందుకు పడుతుండ్రు రైతులు? ఎంత దురదృష్టం అంటే అది కొంచెం సెటైరికల్గా అనిపించినా కూడా, వ్యంగ్యంగా అనిపించినా కూడా ఆ బాధను లోకానికి తెలియజెప్పడం కోసం పాపం వాళ్ళు నిన్న ఎక్కడో సోషల్ మీడియాలో వచ్చింది ఒక వార్త. మిత్రుడి జన్మదినం కోసం యూరియా బస్తాను తీసుకొని పోయి బర్త్డే గిఫ్ట్ అని చెప్పి ఇచ్చినారు. సోషల్ మీడియాలో తిరుగుతుంది అది. గతంలో ఇట్లే ఢిల్లీ సర్కారు రాజ్యమేలేటువంటి టైంలో ఉల్లిగడ్డల సరఫరా చక్కగా లేక ఉల్లిగడ్డల మీద వచ్చినన్ని సెటైర్స్ బహుశా దీని మీద రాకుంటాయి. ఆఖరికి ఉల్లిగడ్డను తీసుకొని పోయి బర్త్డేకు హ్యాపీ బర్త్డే అని చెప్పి ఒక ఉల్లిగడ్డని ఇస్తే అదే గొప్ప వరం అనుకునేటువంటి స్థితి ఉంది. ఇక ఉల్లిగడ్డలు కూడా వేయలేని ఇంత దిక్కుమాల మార్కెటింగ్ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పి ఆనాడు ఢిల్లీ ప్రభుత్వాన్ని ఉల్లిగడ్డ ఓడగొట్టింది. అప్పుడు జరిగిన ఎన్నికలలో ఉల్లిగడ్డనే ఆనాటి ఢిల్లీ ప్రభుత్వాన్ని ఓడగొట్టింది. వాళ్ళే అంగీకరించారు, ఓడిపోయిన వాళ్ళే. ఈరోజు పుట్టినరోజుకు యూరియా బస్తా బహుమతి ఇచ్చిన రైతులు. ఈరోజు మా మిత్రుడైనటువంటి మాల్ కిషన్ రెడ్డి 50వ పుట్టినరోజు సందర్భంగా మేము రైతులమందరం, ఇక్కడ ఉన్న దాదాపు అందరం రైతులమే, కాకపోతే యూరియా కొరత వల్ల ఇది ఒక గిఫ్ట్ ప్లస్ నిరసన విధంగా తెలియజేస్తూ ఈ యూరియాను ఒక బస్తా ఒకరికి ఒకే బస్తా ఇస్తున్నారు కాబట్టి ఈ మాల్ కిషన్ రెడ్డి అనే రైతుకు మేమందరం కలిపి ఒక యూరియా బస్తా బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. సిగ్గుపడాలి ఈ రాష్ట్ర సర్కార్. రోజు బుద్ధి పుట్టింది మాట్లాడతారు, నోటికొచ్చింది మాట్లాడతారు మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ. మరి మీ సిపాయిలే కదా, చాలా పెద్ద హరివీర భయంకరులే కదా, ఎందుకు చేతనెత్తలేదు? కేంద్రం ఇచ్చినటువంటి యూరియాను సరఫరా చేయడానికి రాష్ట్రంలో ఎందుకు చేతనెత్తలేదు? ఇంత చేతగానాలకు పాలనా అర్హత ఉందా అసలు? సిగ్గుపడాలి అసలు. కొన్ని లెక్కలు చెప్తాను దయచేసి మీడియా మిత్రులకు, మీ ద్వారా ప్రజలకు కూడా, రైతులు కూడా నోట్ చేసుకుంటారు ఈ వివరాలు. ఈ వానాకాలం పంటలు వేసేటువంటి సీజన్ దాదాపు అయిపోవచ్చింది. ఇప్పుడు కొత్తగా వేసే పంటలు ఉండవు ఈ సీజన్కి, వానాకాలానికి. ఈ వానాకాలంలో వ్యవసాయ శాఖ నమోదు చేసినటువంటి వివరాల ప్రకారంగానే నేను చెప్పేది ఏదైనా కూడా, ఎందుకంటే అది రహస్య డాక్యుమెంట్ ఏం కాదు, బహిరంగమే. వరి 45,21,000 ఎకరాలలో సాగైంది. పత్తి 44,64,000 ఎకరాలలో సాగైంది. ఇతర పంటలు అంటే కంది కావచ్చు, మక్క కావచ్చు, పెసలు కావచ్చు, మరోటి ఇతర వ్యవసాయ పంటలు 18,64,000 ఎకరాల్లో సాగైంది. ఇవి కాక ఉద్యాన పంటలు ఉంటాయి, తోటలు ఉంటాయి, మామిడి తోటలు కానీ, నిమ్మ తోటలు కానీ, బత్తాయి తోటలు కానీ, జామ తోటలు కానీ, ఇటువంటి తోటలు, ఈ తోటలు ఉద్యాన పంటలు. ఇవి 9,34,000 ఎకరాల్లో సాగులో ఉన్నాయి. ఈ మొత్తం కలిపితే 1,17,83,000 ఎకరాల సాగు విస్తీర్ణం ఈ వానాకాలం సీజన్కు. సరిగ్గా గత సంవత్సరం ఏడాది కింది వానాకాలానికి సంబంధించినటువంటి వివరాలు మీకు చెప్తాం. ఇవి కూడా వ్యవసాయ శాఖ నమోదు చేసినవే. వరి గత సంవత్సరం 66,78,000 ఎకరాలు. ఈ సంవత్సరం ఎంత? 45,21,000 ఎకరాలు.
అంటే సుమారు 22 లక్షల వ్యత్యాసం ఉంది. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి 22 లక్షల ఎకరాల వరి సాగు విస్తీర్ణం తక్కువ ఉంది ఏడు ఇప్పటికి. సరే ఇంకా వెనకేసేటోళ్ళు కొంతమంది ఉన్నారు, వేస్తారనుకుంటే 50,000 కావచ్చు, 1,00,000 ఎకరాలు కావచ్చు. 20 లక్షల ఎకరాలు అయితే కాదు కదా, ఆగస్ట్ అయిపోనే వస్తుంది. మరి 22 లక్షల ఎకరాలలో వరి సాగు గత సంవత్సరం కంటే తగ్గినాక కూడా సాగు విస్తీర్ణం, అదేవిధంగా పంటల విస్తీర్ణం మొత్తం కూడా తీసుకుంటే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం 10 లక్షల ఎకరాల్లో పంటల విస్తీర్ణం తక్కువ ఉంది, అన్ని పంటలు కలిపి తీసుకుంటే కూడా. మళ్ళీ అదేవిధంగా 2022లో మా ప్రభుత్వంలో గరిష్ట పంటల విస్తీర్ణం అన్ని పంటలు కలిపి వానాకాలం సీజన్లో 1,35,00,000 ఎకరాలలో సాగైంది. 1,35,00,000 ఎకరాలలో అన్ని పంటలు